హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చాండి. దివాళీ స్పెషల్కి అయితే మోతిచూర్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా అండి, పాకంతో పని లేదు. అలాగే మనకు బూందీ పట్టేకి గరిటె లేకుండా కూడా మోతిచూర్ లడ్డు తయారు చేసేయచ్చండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో అయితే శనగపిండి తీసుకున్నానండి. నేను వచ్చేసి శనగపిండి 2 కప్స్ తీసుకొని జల్లించుకోవాలండి. బాగా మనం ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, ఇదైతే మేము జిన్ను పట్టించుకొచ్చిన పిండేనండి. శనగబేల ఆరబెట్టేసి అయితే జిన్ను పట్టించుకొచ్చిన పిండేనండి. అందుకని చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా హెల్తీగా కూడా ఉంటుందండి. మనము బయట కొన్నదైతే ఒక మాదిరిగా ఉంటుంది కదండి, అలా లేకుండా ఇలా ఇంట్లోనే బేల తెచ్చి మనం జిన్ను పట్టించుకొచ్చి పెట్టుకున్నాం అంటే కన్నా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తాయండి బజ్జీలు కానీ ఏదైనా సరే. శనగపిండి అయితే జల్లిచ్చి పక్కన పెట్టేసుకున్నానండి. 2 కప్స్ తీసుకున్నాను కదా, దాదాపు ఒక 1/2 కిలో దాకా ఉందండి శనగపిండి. అందులోని ఒక చిటికెడైతే సాల్ట్ వేయాలండి. సాల్ట్ ఏ స్వీట్ చేసినా సాల్ట్ వేస్తే టేస్ట్ వేరే విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక చిటికెడైతే వంట సోడా కూడా వేసానండి. వేసేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత 2 కప్స్ శనగపిండికి వచ్చేసి నాకైతే 1.5 కప్ వాటర్ అయితే పట్టాయండి. ఫస్ట్ అయితే 1 కప్పు వేసాను. 1 కప్పు వేసేసి బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. విస్కర్తో సరే చేతితో సరే బాగా ఉంటలు లేకుండా కలుపుకోవాలండి. మనం ఒకేసారి వాటర్ వేయకుండా చూసి తగినంత వాటర్ వేసేసి మనకైతే లూజుగా పిండి అనేది తడుపుకోవాలండి. బాగా అసలు ఉంటలు ఉండకుండా చూసుకోవాలండి పిండి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఏదైనా సరే. మళ్ళీ నేను వచ్చేసి 1 కప్ వాటర్ కంప్లీట్ అయిపోయినాయండి. మళ్ళీ అయితే 1/2 కప్ దాకా అయితే వేసేసి జారుగా కలుపుకున్నాను. చూడండి, ఈ మాదిరిగా రావాలండి మనకి పిండి మాత్రం. ఇలా స్పూన్తో అన్నామంటే కనుక మనకి ఇలా కింద పడేలాగుంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే కడాయి తీసుకొని కడాయిలో అయితే ఆయిల్ పెట్టేశానండి. హీట్ కోసం అయితే ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను వచ్చేసి శనగపిండి తడిపి పెట్టుకున్నాను కదండి, అవి వచ్చేసి పుగ్గెల్లాగైతే వేస్తున్నానండి. అదే పుగ్గ్యాలు అంటారా, బజ్జీలాగా అండి వేసేస్తున్నాను. మేము పుగ్గ్యాలు అంటామండి వీటిని. పుగ్గ్యాలాగైతే వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి. మరీ బజ్జీలాగా ఫ్రై చేయకూడదండి. మనకు వచ్చేసి కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. మళ్ళీ పచ్చిగానే ఉండాలి మనకి. మరీ గట్టిగా ఫ్రై అయినాయంటే కానీ మనకి లడ్డు అనేది గట్టిగా వస్తుందండి, మోతిచూర్ లడ్డు. అలా కాకుండా ఇలా పచ్చిగా ఉన్నట్లుగానే ఫ్రై చేసుకోవాలండి. మనకు ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుందండి బజ్జీలు. చూడండి, బాగా ఒకసారి సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి కాల్చుకోవాలండి. తినండి, బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, అన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ మాదిరి కలర్లో మనం ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. మిగతా పిండిని కూడా అన్నిటినీ వేసేసి ఒకదానిలాగా అయితే వాయిలాగా వేసేసి పక్కన పెట్టేసుకున్నామండి. అంతే, ఈ బజ్జీలు మొత్తం అనేది ఇన్ని అయినాయి. చూడండి, నాకు 1/2 కిలో పిండికి అయితే ఇన్ని అయ్యాయండి. ఇప్పుడైతే వీటిని చల్లార్చుకోవాలండి. మనము చల్లారిన తర్వాతనే మనం అనేది మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసామంటే చల్లగా అయిపోతాయండి. చూడండి, సాఫ్ట్గా ఎంత బాగా వచ్చే, లోపల కూడా పిండి పర్ఫెక్ట్గా ఉడికింది, పర్ఫెక్ట్గా వేగింది. చూడండి, ఆయిల్లో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించినందుకు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. నేను మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే బజ్జీలను అన్నిటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసేసి పల్స్ మోడ్లో అయితే కొట్టేసుకోవాలండి. మనము ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరీ మెత్తగా లేకుండా బరకగా చేసేసుకున్నాం అంటే లడ్డు సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. అయితే ఒక గిన్నె తీసేసుకొని అందులో వేసేసానండి. మిగతా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి గ్రైండ్ చేసేసానండి. మొత్తం ఇంత పిండి అయిందండి నాకైతే. నేను వచ్చేసి 2 కప్స్ అయితే శనగపిండి 1.5 కప్ వాటర్ వచ్చి వేసేసి కలిపేస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి 1.5 నేను వచ్చేసి 1.25 అండి, అదే కొంచెం తక్కువ 2 కప్స్ అయితే షుగర్ వేసానండి. 1.25 దాకా వేసేసాను. వాటర్ వచ్చేసి 1.5 కప్ వాటర్ కూడా వేసేసాను షుగర్కి. మనకి ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు, లైట్గా తీగ పాకం వచ్చిందంటే సరిపోతుందండి. బాగా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. మనము చక్కెర అంతా కరగాలి కదా బాగా. చూడండి, షుగర్ అంతా కరిగిన తర్వాత ఇలా ఒక ఉడికినప్పుడు మనం అయితే ఇలాచి పొడి అండి, నేను కొంచెం షుగర్ వేసి గ్రైండ్ చేసేసి పెట్టుకున్నానండి. ఇలాచి పొడి కూడా వేసేసాను, ఒక 2 టేబుల్ స్పూన్. అలాగే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మరి ఎక్కువ ఫుడ్ కలర్ అనేది తినకూడదు కదా, ఆరోగ్యం చాలా మంచిది కూడా కాదు అది. అందుకనేసి నేనైతే కొంచెం లైట్గా వేసానండి. ఇదైతే ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మరీ ఎక్కువ వేయకుండా నేను లైట్గా వేసేసుకున్నానండి. మనకి షాపులలో దొరికేదైతే మోతిచూర్ లడ్డు మరీ తిక్కుగా ఉంటుంది కానీ అలా లేకుండా చూసుకోవాలండి. మనం ఇలా తీగ పాకం వచ్చేలాగైతే చూసుకోవాలండి. ఇంకా కొంచెం రావాలండి. కొంచెం ఉడికిచ్చాను, ఒక పొంగు వస్తే సరిపోతుందండి మనకు. పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడైతే పాకం అనేది తీగ పాకం వచ్చేసిందండి. నేను అందులోనే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పొడి, అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి.
సిమ్లో పెట్టి కలపాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనము సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలండి. చూడండి నేను లైట్గా ఆరెంజ్ కలర్ వేసాను కాబట్టి లైట్గా వచ్చిందండి కలర్ కూడా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసానండి. వేడిగున్నప్పుడు నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది లడ్డు కూడా. అలాగే కర్బూజా విత్తనాలండి. మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసి. కానీ ఇందులో అయితే ఈ పప్పే బాగుంటుందండి. కర్బూజా విత్తనాలే చాలా బాగుంటాయి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే బాగా చల్లారాలండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఉంటల్లాగా మనం లడ్లు ఏ సైజు కావాలో లడ్లు ఆ సైజులో చేసుకోవచ్చండి. నాకైతే గోరెచ్చగా ఉందండి. గోరెచ్చగా ఉన్నప్పుడే లడ్లు చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అసలు చూడండి ఎంత బాగుందో కదా. మనం కలర్ కూడా ఫుడ్ కలర్ కూడా తక్కువ వేసాము. అలాగే సాఫ్ట్గా చాలా బాగుందండి. అస్సలు పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి. ఈ దీవాళికి స్పెషల్ స్వీట్ అయితే రెడీ చేసేసాను నేనైతే. కానీ ఈరోజు మోచూర్ లడ్డు అయితే ప్రిపేర్ చేశానండి. మా బాబుకు మోచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి నేనైతే ఈరోజు ఇలా ప్రిపేర్ చేసేసాను. లడ్లన్నీ ఇలాగైతే ఒకదాని ఇంకొకటి అయితే మొత్తం చుట్టేసానండి. చూడండి నాకు వచ్చేసి 1/2 కిలోకి అయితే ఎన్ని లడ్లు వచ్చాయి కదండి. మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా బయట తెచ్చుకునే కంటే. ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అలాగే చాలా స్వీట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. టేస్ట్ చూస్తే మాత్రం చాలా బాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత బాగున్నాయండి. ఓకేండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేండి, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.